ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు పక్క చూపులు నేల చూపులు కంటే ఆ ఎదుటి మనిషి ముఖం వైపు చూడాలి. ఆ ఎదుటి మనిషి ముఖం వైపు చూస్తూనే మాట్లాడడం నేర్చుకోవాలి. పక్క చూపులు నేల చూపులు కాదు నాన్న, ఆ ఎదుటి మనిషి ముఖం వైపు చూడాలి, చూస్తూ మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ ప్రకృతినంతటిని చూడు అయ్యా, చూస్తున్న దీన్ని నా సొంతం చేసుకోవాలనుకోమా. చూస్తున్న దేన్ని నా సొంతం చేసుకోవాలనుకో మాకు. చూస్తున్న దాన్ని రక్షించాలనే భావనను నీలో పెంచుకో, రక్షించే బాధ్యతను తీసుకో. అక్కడ ధర్మం బలపడుతుంది. ఇక్కడ ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు మరి నేల చూపులు పక్క చూపులు చూడడం కంటే ముఖం వైపు చూడడం, ముఖం వైపు చూస్తూ మాట్లాడడం నేర్చుకుంటే బిడియం పోతుంది. ఆ ఎదుటి మనిషి వ్యక్తిత్వం అవగతమవుతుంది. అక్కడ ధర్మం బలపడుతుంది, ఇక్కడ బిడియం పోతుంది, ఎదుటి మనిషి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఈ రెండు తప్పకుండా గుర్తుపెట్టుకో.